రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతున్నారు. 2014 ఎన్నికల్లో చేసిన తప్పులను సరిచేసుకుంటూ, పెద్ద తలకాయలను తన వైపు లాక్కుంటూ అధికార పక్షాన్ని అడుగడుగునా మంచినీళ్లు తాగిస్తూ అడుగులు వేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ, ట్విట్టర్ను ఆయుధంగా చేసుకునే ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ యువతను ఆకట్టుకునే దిశగా జనసేనను రెడీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇద్దరే యువతలోనూ ప్రజల్లోనూ మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు. కానీ అటువైపు ఉన్నది రాజకీయ రణరంగంలో ఆరితేరిన చంద్రబాబు. అతన్ని ఎదుర్కోవాలి అంటే ఏ ఒక్కరి బలమూ సరిపోదు. 2019 ఎన్నికల్లో ఎవరికి వారు పోటీలో నిలిచినా ఓట్లు అయితే చీల్చగలరు, కానీ పూర్తి అధికారాన్ని నిర్మించలేరు. కావున అధిక రాజకీయ బలం కలిగిన జగన్కు పవన్తో అంటే వైసీపీకి జనసేనతో పొత్తు అవసరమే అని తెలుస్తుంది. మరి చూద్దాం. రాజకీయం కదా, ఎలాగైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అది సంగతి.